నెల్లూరు అపోలో హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్లో పార్కిన్సన్స్ రోగుల కోసం DBS అనే అత్యాధునిక చికిత్స అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం సందర్భంగా వైద్యులు వాక్థాన్ నిర్వహించి అవగాహన కల్పించారు. డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ వణుకు కదలికల, మందగింపు నడకలో అస్థిరత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తీవ్రమైన దశలో ఉన్న రోగులకు DBS చికిత్స ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. పార్కిన్సనిజం డే తరపున అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ అండ్ స్టాఫ్ కలిసి ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ నుంచి ఇక్కడికి వాకథాన్ నిర్వహించాము. మెయిన్గా దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి, ఎస్పెషలీ నేను మీకు చెప్పాలంటే గత 15 సంవత్సరాల నుంచి డాక్టర్ బిందు మేడం ఫౌండేషన్ ద్వారా కమ్యూనిటీ హెల్త్ సర్వీసే కాకుండా పార్కిన్సనిజం ఈ సంవత్సరంది థీమ్ బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. ఈరోజు ఓన్లీ మెడికల్ ఫ్రెటర్నిటీ కాదు, వి నీడ్ ద సపోర్ట్, పబ్లిక్, కమ్యూనిటీస్ అందరూ కలిసి మనం పార్కిన్సన్ డిసీజ్ని ఎలాగ మనం సపోర్ట్ చేయగలుగుతాను అంటే వాళ్ళు త్వరగా పేషెంట్ని ఐడెంటిఫై చేయడం. ఇవన్నీ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే మన ఇంట్లోనే ఉంటారు ఆ పేషెంట్స్, కానీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకురావాలి. అందరికీ ముసలితనం వల్లనే ఇవన్నీ జరగవన్నమాట. సో దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ బేసిస్ బిహైండ్ ఎవ్రీ సింటమ్ ఫర్ ద పేషెంట్. సో త్వరగా పేషెంట్ డాక్టర్ దగ్గర రావాలి.